మెగా 9 టీవీ. చంద్రుడిపైకి వెళ్ళి తిరిగి రావడం ఒకప్పటి మాట. కానీ చంద్రుడిపైనే శాశ్వతంగా ఉండిపోతే అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకుని అక్కడే నీటిని తాగుతూ జీవిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ అది త్వరలోనే నిజం కాబోతుంది. చంద్రుడిపై మనిషి ఎక్కువ కాలం నివసించగలడా? అక్కడే ఉండి పరిశోధనలు చేయడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్తో ముందుకు వస్తుంది. 2032 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై శాశ్వత మూన్ బేస్ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తుంది. అయితే ఈ అతిపెద్ద ప్రాజెక్టులో మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పాత్ర అత్యంత కీలకం కాబోతుంది. అసలు చంద్రుడిపైన నాసా కట్టబోయే ఆ బేస్ క్యాంప్ ఏంటి? అక్కడ ఇస్రో డేటా ఎలా ఉపయోగపడుతుంది? లెట్స్ వాచ్. చంద్రుడిపై ఎన్నో ప్రదేశాలు ఉన్న ప్రపంచ దేశాలని దక్షిణ ధ్రువం పైన ఎందుకు కన్నేశాయి? ఎందుకంటే అక్కడ మనిషి జీవించడానికి అవసరమైన అత్యంత విలువైన వనరులు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శాశ్వతంగా చీకటిలో ఉండే కొన్ని జిల్లాల్లో నీటి మంచు ఉన్నట్లు శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. నీరు ఉంటే దాన్ని శుద్ధి చేసి తాగునీరు మార్చుకోవచ్చు. విద్యుత్ విశ్లేషణ ద్వారా ఆ నీటి నుంచి ఆక్సిజన్, రాకెట్ ఇంధనంగా పనిచేసే హైడ్రోజన్ను వేరు చేయవచ్చు. అందుకే నాసా తమ మూన్ బేస్ కు దక్షిణ ధ్రువాన్ని ఎంచుకుంది. అయితే అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. -200 డిగ్రీలకు పడిపోయే తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ప్రమాదకరమైన రేడియేషన్, 14 రోజుల పాటు సాగే చంద్ర రాత్రుల్లో ఏర్పడే విద్యుత్ కొరత, భూమికి లక్షల కిలోమీటర్ల దూరం లాంటి ఎన్నో భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతటి క్లిష్టమైన మిషన్లో నాసాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నది మన ఇస్రో అందించిన డేటానే. చంద్రుడిపై నీటి జాడల అన్వేషణలో చంద్రయాన్-1 ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత చంద్రయాన్-2 ఆర్బిటర్లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చూర్ రాడర్ పరికరం చంద్రుడి ధ్రువ ప్రాంతాలను రాడర్ ద్వారా అద్భుతంగా అధ్యయనం చేస్తుంది. 2026లో ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించిన తాజా పరిశోధన ప్రకారం చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కొన్ని శాశ్వత నీడ ప్రాంతాల్లోని ఏకంగా 4 క్రెటర్ల అడుగు భాగాల్లో ఉపరితలానికి కొంచెం దిగువన నీటి మంచు భారీగా ఉండే అవకాశాన్ని ఈ రాడర్ పరిశీలనలో స్పష్టంగా సృష్టించాయి. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో ఉపరితల స్వభావం, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడైతే నీరు సులభంగా దొరుకుతుంది అన్న భౌతిక లక్షణాలకు సంబంధించిన అత్యంత కీలక డేటాను ఇస్రో రూపొందించింది. భవిష్యత్ చంద్ర మిషన్ల ల్యాండింగ్ ప్రాంతాల ఎంపికకు ఈ సమాచారమే ఇప్పుడు నాసాకు ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. ఇక నాసా విషయానికి వస్తే ఒకేసారి వ్యోమగాములను పంపి ఇల్లు కట్టడం సాధ్యం కాదు కాబట్టి ఒక పక్క మాస్టర్ ప్లాన్తో అడుగులు వేస్తుంది. మొదటి దశలో కేవలం రోవర్లు, ల్యాండర్లు, ఇతర అధునాతన రోబోటిక్ వ్యవస్థలను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపి అక్కడ వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనంతరం 2029 నుంచి అసలైన నిర్మాణం మొదలవుతుంది. సెమీ పర్మినెంట్ మౌలిక సదుపాయాలు, సౌర ఫలకాలు లేదా న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్ వ్యవస్థలు, భూమితో కనెక్ట్ అయ్యేలా హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు, ప్రాథమిక నివాస సదుపాయాల ఏర్పాట్లు ప్రారంభమవుతుంది. ఈ దశలో భారీ మొత్తంలో కార్గోను పరికరాలను చంద్రుడిపైకి పంపేందుకు నాసా అనేక కమర్షియల్ ల్యాడర్ మిషన్లను ఉపయోగించుకున్నది. రోబోట్లు ముందుగా వెళ్లి మనుషులు ఉండటానికి అనువైన వాతావరణాన్ని అక్కడ సిద్ధం చేస్తున్నాయన్నమాట. ఇక 2032 తర్వాత నాసా లక్ష్యం మరింత పెద్దది. వ్యోమగాములు చంద్రుడిపై నెలల తరబడి ఎక్కువ కాలం నివసించి పనిచేసేలా అత్యాధునిక హ్యాబిటేషన్ మాడ్యూళ్లు, దీర్ఘకాలిక విద్యుత్ వ్యవస్థలు, వ్యోమగాములు ప్రయాణించడానికి సర్ప్రైజ్ రోవర్లు, నిరంతర ఆక్సిజన్, నీటి సరఫరా వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన టైం లైన్ గమనించాలి. ప్రస్తుతం నాసా అధికారిక ప్రణాళిక ప్రకారం 2027లో ఆర్టెమిస్ 3 ద్వారా నేరుగా చంద్రుడిపై మానవులు దిగారు. ఆ మిషన్ ను కేవలం భూమి కక్షలో కీలక వ్యవస్థ పరీక్షల కోసం మాత్రమే ఉపయోగించనున్నారు. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువానికి తొలి ప్రణాళికబద్ధమైన మానవ ల్యాండింగ్ ఆర్టెమిస్ 4 2028లో జరగనుంది. ఆ తర్వాత నుంచే ఈ మూన్ బేస్ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. చంద్రుడిపై మానవాళి దీర్ఘకాలిక ఉనికికి అడుగులు పడుతున్న వేళ మన ఇస్రో అందిస్తున్న డేటా భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల్లో భారత్ను ఒక గ్లోబల్ లీడర్గా నిలబెడుతుంది. చంద్రుడిపై కట్టబోయే ఈ మూన్ బేస్ భవిష్యత్తులో అంగారకుడిపైకి మనిషి వెళ్లే ప్రయాణానికి ఒక లాంచ్ ప్యాడ్ లాగా శిక్షణ కేంద్రంగా మారనుంది.